ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం. ఎటువంటి ఆధారాలు, ఎటువంటి దగ్గర దారులు ఉండవని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. జేఈ మెయిన్స్ 2025లో 100% మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ అవసరం ఉన్నా ఒక్క మెసేజ్ పెట్టు, అన్నగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రతి బిడ్డ విజయంలో తల్లి పాత్ర ఏంటో నాకు తెలుసు అంటూ ఆమె తల్లిని కూడా లోకేష్ సత్కరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేదే నా ఆలోచన. జాబ్ రెడీ యూత్ని తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించాలనేది తన ధ్యేయమని అన్నారు. కేజీ టు పీజీ విద్యలో చేస్తున్న మార్పుల గురించి వివరించారు. 4 ఏళ్ల ఇంజనీరింగ్ చదివి సాధించలేని ఉద్యోగం 4 నెలలు అమీర్పేటలో కోర్సు చేసి ఎలా సాధిస్తున్నా అనేది తన ప్రశ్న అని, విద్యార్థి కాలేజ్ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా తయారు కావాలనేది తన ఆకాంక్షగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతి సరైంది కాదని అభిప్రాయపడింది. ఉచిత పథకాల మూలంగా ప్రజలు పనిచేయడం మానేస్తున్నారని పేర్కొంది. ప్రజలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా సమాజంలో పరాన్న జీవుల మార్గాన్ని సృష్టిస్తున్నట్లుగా ఉందని అభిప్రాయపడింది. దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని ఇల్లు లేని వారికి ఆశ్రమం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఉచిత పథకాలతో దేశానికి మంచి ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాల్లో ఉచిత పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు కూడా ఉచిత పథకాలపైనే ఆధారపడుతున్నారని వ్యాఖ్యానించింది. దీంతో శ్రమ శక్తి వృధా అవుతోందని, పని చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు సహా కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిర్దిష్ట విధానం అనుసరించాలని సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం మాఘ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడనిపై తిరుగుమాడ వీధులలోని విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్మాడ వీధుల్లో భక్తులు అశేషంగా పాల్గొని మలయప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులు పాల్గొన్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించి కొంత ఆలస్యమైన న్యాయం జరుగుతుందని పూర్వ పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు గుంటూరులోని స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను కలిసి కేసు వివరాలు తెలిపి వాగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతిమ విజయం న్యాయానిదేనన్న నమ్మకం ప్రస్తుత పోలీసు వ్యవస్థ వల్ల కలుగుతోందని వ్యాఖ్యానించారు. అంతిమ విజయం నాకైతే పూర్తిగా పోలీసు వ్యవస్థ మీద, అంటే ఇప్పటి పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా నిందితులు శిక్షించబడతారు. విజయపాల్ మెయిన్ ఫెలో ఐఓ అతని సమక్షంలోనే అన్నీ జరిగినాయి. అందరికీ తెలుసు, జరిగింది ఏంటో తెలుసు. కానీ మరి చట్టానికి సాక్షుల వివరాలు కావాలి కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రిమాండ్ రిపోర్ట్లు మేము చూస్తాం కదా, కోర్టులో నేను కూడా కంప్లీట్ అయ్యాను కాబట్టి చూసిన
ఇట్ల ప్రకారం కేసు డైరీల ప్రకారం డెఫినెట్గా కేసు ఒక కొలిక్కి నేను అనుకున్నంత స్పీడ్గా కాకపోయినా త్వరితగతినే వస్తుంది. నేను వదలను. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో పలు డివిజన్లను ఆయన సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రతి డివిజన్ను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం చేస్తున్నామని అన్నారు. రానున్న కాలంలో నగరంను మరింత అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం 39వ డివిజన్లో చేపట్టడం జరిగింది. ప్రతి నెల 10 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో. ముఖ్యంగా ఈ డివిజన్లో గతంలో ఒక మేజర్ రోడ్డు చాలాసార్లు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ టెండర్లు అయిపోయినాయి. కొద్ది రోజుల్లోనే ఒక 1 వీక్ 10 డేస్లోనే ఇది కానీ భూమి పూజ జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హౌసింగ్ చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. చాలా వరకు మాకు ఇల్లు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇదంతా స్లమ్ కాలనీ. మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇవి కానీ హౌసింగ్ కానీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. లైక్ డ్రైన్ క్లీనింగ్ కానీ ఇట్లాంటివి ప్రాబ్లం ఉన్నాయి. ఇవి కానీ తొందరగా క్లియర్ చేసేసి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని బర్డ్ ఫ్లూ కారణంగా 15,000కు పైగా కోళ్లు మృతి చెందాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో జిల్లా సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందిగామ డివిజన్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజెస్ వెస్లీ డివిజన్ పరిధిలోని జొన్నలగడ్డ, శివాపురం, వత్సువాయి, తాళ్లూరు సహా పలు గ్రామాల సరిహద్దు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నందిగామ పరిధిలోని ఉన్న కోళ్ల ఫారాలను సందర్శించి యజమానులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిధిలో మాకు 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా 47 కోళ్ల ఫారాలు ఉన్నాయి. వాటిల్లో 43 కోళ్ల ఫారాలు బ్రాయిలర్ ఫార్మ్స్, అలాగే 3 కోళ్ల ఫారాలు లేయర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యంగానే ఉండే ప్రస్తుతం. ఎక్కడ మరణాలు ఎక్కడైతే ఎక్కడ సంభవించలేదు. ఈ వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రస్తుతం. అలాగే కోళ్ల ఫారాలు రైతులుగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు కూడా అక్కడ పనిచేసే సిబ్బందిని అవన్నీ బయోసెక్యూరిటీస్ మెజర్స్ తీసుకోవాలి. కలెక్టర్ ఆదేశాల ప్రకారం మనము డిపార్ట్మెంట్ ఆదేశాలు కూడా అదే చేస్తూ ఉన్నాం. రైతులు కూడా అక్కడ పనిచేసేవారు కూడా ఎక్కడ కూడా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి పనిచేయటం కానీ, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ రావటం కానీ ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి. ఇబ్బంది లేదు. బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర మేము అందరిని కూడా సిబ్బంది అలర్ట్ చేసి పక్క రాష్ట్రం నుంచి, అంటే పక్క జిల్లా, పక్క రాష్ట్రం అంటే ఖమ్మం జిల్లా సరిహద్దు ఉంది కాబట్టి సరిహద్దు గ్రామాల నుంచి కూడా కోళ్ళు కానీ కోళ్ళ ఉత్పత్తులు కానీ రానికోకుండా కూడా నిరోధిస్తూ ఉన్నాం. రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పని వేళల ముగింపు కంటే 1 గంట సమయం ముందుగానే బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇస్లాం మతాన్ని ఆచరించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి కార్యాలయాలు, పాఠశాలలను 1 గంట సమయం ముందుగానే వేయడానికి అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయాలతో పాటుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ గంట ముందుగానే బయటకు వెళ్లవచ్చు. రాష్ట్రంలో సుమారు 10 కోట్లకు పైగా కోళ్లున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు సోకినటువంటి బర్డ్స్ ఫ్లూ వ్యాధిపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలోని మంత్రి అచ్చెన్నాయుడుతో పాటుగా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కోళ్లు చనిపోవడం జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిందన్నారు. అనంతరం చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను అత్యంత ఆధునికరమైనటువంటి భోపాల్లోని ల్యాబ్కు పంపడం జరిగిందన్నారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధితోనే కోళ్లు చనిపోయినట్లుగా రిపోర్టు కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే 5,42,000 కోళ్లు చనిపోయినట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2,32,53,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,00,000
9,000 బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్ళు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలింటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది.